సాధారణంగా ఏ దేశం కూడా తన ప్రజల మీద సైన్యాన్ని ప్రయోగించదు. సైన్యాన్ని ప్రయోగించడం శత్రువు మీదనే. మొన్న నేపాల్లో సైన్యాన్ని ప్రయోగించారు. అందుకనినే అక్కడ వాళ్ళు తిరగబడ్డారు. చివరికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిన హోంమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అక్కడ తాత్కాలిక ప్రధానిగా ఉంటే ఈ కాల్పులకు ఎవరు ఆదేశించారు, ఈ వ్యవహారం మీద విచారణ కూడా ఆదేశించారు. ఇట్లాంటిది ఉంటుంది. అయితే పాకిస్తాన్ మాత్రం అట్లాంటిది ఏమీ లేదు. వాళ్ళ సైన్యాన్నే వాడుతుంది. మొన్నటిదాకా చేసింది అదే, ఇప్పుడు కూడా అదే చేస్తుంటుంది. అక్కడ సైన్యమే పోలీస్ పాత్ర పోషిస్తుంటుంది. అయితే సైన్యాన్ని ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో కావచ్చు, లేకపోతే బెలూచిస్తాన్ ప్రాంతాలు కావచ్చు, వీళ్ళు చంపేస్తున్నారు. దాంతో గ్రౌండ్ నుంచి వెళ్ళడం ధైర్యం చాలట్లేదు, రైల్లో నుంచి వెళ్ళడం ధైర్యం చాలట్లేదు. ఆ ఏరియాలో సముద్రం లేదు కాబట్టి షిప్లో వెళ్ళడానికి వీల్లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎయిర్ అటాక్స్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ. ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో LS-6 బాంబ్స్ వేసింది. LS-6 ద్వారా పాకిస్తానీ ఫైటర్ జెట్స్ ద్వారా 8 LS-6 బాంబ్స్ వేసింది. మాత్రేదారా విలేజ్ మీద చేసినటువంటి ఈ దాడిలో ఇది తిరాహ్ వ్యాలీలో ఉంటుంది. అక్కడ దాదాపుగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరూ తీవ్రవాదులని పాకిస్తాన్ చెప్తుంది. వాళ్ళు సామాన్య పౌరుల్ని చంపారు. తీవ్రవాదులు చక్కగా అక్కడి నుంచి తప్పించుకున్నారని స్థానికులు చెప్తున్నారు.